ఒకే కథ ఒకే రోజు రిలీజ్ పెద్ద కాంట్రవర్సీ అయింది. సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. అలాంటి ఒక విశేషమే బాలకృష్ణ మూవీ విషయంలో జరిగింది. 1989 స్టార్టింగ్లో బాలకృష్ణ ఎస్ఎస్ రవిచంద్ర కాంబినేషన్లో బాలకృష్ణుడు అనే మూవీ అనౌన్స్మెంట్ అయింది. రెగ్యులర్ షూటింగ్కు వెళ్దాం అనుకునే టైంలో మలయాళంలో అప్పటికే రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన మోహన్ లాల్ ఆర్యన్ మూవీ చూశారు నిర్మాతలు. ఈ మూవీ తెలుగులో బాలకృష్ణకు కరెక్ట్గా సరిపోతుందని బాలయ్య బాబుని అడిగితే ఓకే అన్నారు. దాంతో ఆర్యన్ మూవీ తెలుగు రైట్స్ 3 లక్షలకు కొన్నారు నిర్మాత. బాలకృష్ణుడు మూవీని ఆపేసి దాని ప్లేస్లో ఆర్యన్ మూవీ కథతో సినిమా ప్రారంభించారు. టైటిల్ అశోక చక్రవర్తి. ఇలా స్టోరీ టైటిల్ రెండూ మారిపోయాయి. అయితే సేమ్ ఆర్యన్ కథలో కొంచెం మార్పులు చేర్పులు చేసి వెంకటేష్ హీరోగా ధ్రువ నక్షత్రం పేరుతో అశోక చక్రవర్తితో సమానంగా ఒక సినిమా షూటింగ్ జరుపుకుంది. 2 సినిమాలకు పరుచూరి బ్రదర్స్ రచయితలుగా పనిచేయడం విశేషం. విచిత్రంగా ఈ 2 సినిమాలు ఒకే రోజు అంటే 1989 జూన్ 29న రిలీజ్ అయ్యాయి. అప్పటికే ముద్దుల మావయ్య ఇండస్ట్రీ హిట్ అయి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఆ ప్రభంజనంలో రిలీజ్ అయింది అశోక చక్రవర్తి. అయితే వెంకటేష్ ధ్రువ నక్షత్రం సూపర్ హిట్ అయి 100 రోజులు ప్రదర్శించబడగా అశోక చక్రవర్తి ఫ్లాప్ అయింది. ఒకే కథతో 2 సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఫలితం ఇలాగే ఉంటుంది. తమ సినిమా పరాజయానికి ధ్రువ నక్షత్రం నిర్మాత కారణమని భావించిన అశోక చక్రవర్తి నిర్మాత పబ్లిక్గా ఒక పేపర్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మేము 3 లక్షలు పెట్టి మరీ రీమేక్ రైట్స్ కొంటే మీరు ఆ కథని కాపీ చేసి మూవీ తీస్తారా అని ఆ స్టేట్మెంట్లో ప్రశ్నించారు. అలానే 2 సినిమాల కథ ఒకటే అని తెలిసినా విషయం చెప్పకుండా దాచి 2 మూవీస్కి రచయితలుగా పనిచేసిన పరుచూరి బ్రదర్స్ని కూడా ఘాటుగా విమర్శించారు. అయితే విక్టరీ వెంకటేష్కు ఈ వివాదం గురించి తెలిసి కథ గురించి నాకు తెలుసుంటే నేను ఈ మూవీ చేసేవాణ్ణి కాదు అని స్పందించగా బాలయ్య బాబు మాత్రం దానిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. కొన్ని రోజులకు ఈ వివాదం అలా సద్దుమణిగిపోయింది.